అందరూ కూర్చోండి. వెల్కమ్ వెల్కమ్ సరైనోడు బ్లాక్ బస్టర్. సార్ బాగుంది సార్. నేను కూడా యాంకర్ చేశాను అనుకుంటున్నాను. బాగుంది. అదే స్టార్ హీరో పక్కన కో యాంకరింగ్ అంటే అంతకంటే కావాల్సిందే అని సార్. వెల్కమ్ వన్స్ అగైన్ బన్నీ గారు, వెల్కమ్. అండ్ మీరు అందరూ కూర్చుంటే నేను బన్నీతో మీకు హాయ్ చెప్పిస్తా. కూర్చోండి ప్లీజ్. బన్నీ ప్లీజ్ డోంట్ మైండ్, ఒక్కసారి మీరు అలా వేవ్ చేస్తే అందరూ సెటిల్ అవుతారు ప్లీజ్. అందరికీ నమస్కారం. బన్నీ ఒకసారి చెయ్యి ఊపేస్తే. విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. ముందు బాబాయ్ మాట్లాడాక అబ్బాయి వచ్చి మాట్లాడతాడు. ఓకే. విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 20 years బ్యాక్ మీ అందరికీ గుర్తే ఉంటుంది, పెళ్లి సందడి అనే సినిమా వచ్చి ఇదే విజయవాడలో 175 days ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా ఈ సరైనోడులో నేను కూడా ఒక బాబాయ్ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు అరవింద్ గారి విషయానికి వస్తే ఒక మంచి సంస్థ, గీతా సంస్థ, వాళ్ళ హీరోలతోనే కాదు బయట హీరోలతో కూడా చాలా మెగా హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్స్. తన మన భేదం ఉండదు, అందరూ ఒకటే ఆయనకి. సో ఆయన ప్రొడ్యూసర్గా నేను అంతకుముందు పెళ్లి సందడి కానీ పెళ్ళం ఊరెళ్తే సినిమా కానీ నేను చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ ఈ సరైనలో చేయడం. ఇంత బ్లాక్ బస్టర్ ఫిలిం ఇచ్చారు మీరు అందరూ. ఎంత ఇచ్చారంటే ఆల్రెడీ 100 crores క్రాస్ చేసిన సినిమా ఇది. మేమే షాక్ అయ్యాం. ఇందాకే తెలిసింది నాకు మధ్యాహ్నం బస్సులో వచ్చేటప్పుడు అన్నీ చెప్తుంటే 100 crores దాటింది ఈ సినిమా అని. నిజంగా వండర్ఫుల్. బన్నీ నిజంగా ఒక క్లాస్, అందరూ ఫ్యామిలీ, అందరూ ఇష్టపడే హీరో బన్నీ. ఈ సినిమాతో మాస్ హృదయాల్లో కూడా వెళ్ళిపోయాడు. డెఫినెట్గా బన్నీకి బోయపాటి మాస్ అండ్ బన్నీ క్లాస్ రెండు కలిపితే సరైనోడి సినిమా. నిజంగా ఈ సినిమాలో మేము అందరం, ఒక సినిమా హిట్ అయిందంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, అలాగే చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు చేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా వాళ్ళ సినిమా ఎంత హిట్ అయిందనే ఫీలింగు మీకు అర్థం అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమైనందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి యూనిట్ మేము పండగ చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఒక బోయపాటి మాస్ డైరెక్టర్ అనేది అందరికీ తెలుసు. అంతకుముందు సినిమాలు సింహ కానీ లెజెండ్ కానీ ఎంతో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. అలాగే ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు బోయపాటి కెరీర్లో కానీ బన్నీ కెరీర్లో కానీ హయ్యెస్ట్ గ్రాస్ ఇంకా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఒక కంటిన్యూస్గా డెఫినెట్గా ఇది అన్నిటిని క్రాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బన్నీ నాకు చాలా అంతకుముందు బన్నీ ఫ్యామిలీ మెంబర్గా నాకు తెలుసు ఎప్పటి నుంచో. చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ వీళ్ళందరితో కూడా ఉన్న నాకు, అలాగే బన్నీ కూడా అనుబంధం. కానీ ఈ సినిమాలో ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఇంకొక ఒపీనియన్ వచ్చేసింది. అది ఏంటంటే నిజంగా ఎంత కష్టపడతాడు ఈ అబ్బాయి. ఆ కష్టం అంటే ఏంటి, ఇంత కష్టం మేము ఎప్పుడు పడలేదే. ప్రతి సీను ప్రతి షాటు నిజంగా మీ అందరూ, ఎందుకంటే ఒక్కసారి వినాలి. వెనకాల అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వెనకాల మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెనకాల ఉన్నారు. అయినా సరే తను నమ్ముకుని నేను బన్నీ అల్లు అర్జున్గా ఎదగాలి అనుకుని ఆ కసితో ప్రతి షాటు ఎంతో కష్టపడి ఈరోజు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫేస్ బై ఫేస్
ఆయన డెవలప్ అవుతున్న తీరు నిజంగా అద్భుతం. చాలామంది నేర్చుకోవాలి. ఆయన ఇప్పటికీ ఎంత కష్టపడతాడంటే పొద్దున్న 7 o'clock వచ్చిన దగ్గర నుంచి డైరెక్టర్ ఈవినింగ్ నైట్ ఎన్నన్నా సరే ఫినిష్ చేసుకుని కానీ వెళ్ళరైనా. సో అటువంటి బన్నీ సినిమాలో నాకు కూడా ఒక బాబాయిగా చేసిన అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు నాకు ఇష్టమైతే కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాను. అంతకుముందు చిరంజీవి గారితో కానీ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణతో చేశాను, మొన్న రామ్ చరణ్తో చేశాను, ఇప్పుడు బన్నీతో చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ బోయపాటి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి ఒక బాబాయ్ క్యారెక్టర్, మంచి సినిమా ఇచ్చారు. అలాగే బన్నీ బ్లాక్ బస్టర్, ఐ లవ్ యూ. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాలి, నీ రికార్డులు నువ్వు ఇంకా మించుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి ఆది, ఈ సినిమాలో ఒక విలన్గా చేసిన ఆది నాకు ఒక తమ్ముళ్ళు అంటాడు. నిజంగా ఆది విలన్గా చేసేపాటికి నేను అనుకున్నాను కొట్టేశాడు ఆది కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. సో ఆది చాలా బాగా చేసావు, అది వండర్ఫుల్. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ కానీ ఒక యూత్ చక్కగా బన్నీకి తోడుగా అంత స్టైల్గా కూడా ఉన్నావు నువ్వు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఇక రకుల్ గురించి ఇంకా వాళ్ళు టాప్ హీరోయిన్స్, అలాగే కెథరిన్ అందరూ కూడా బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మరొకసారి మన ముందుకు వచ్చేస్తుంది అంబిక. మనలో ఉన్న దేశభక్తిని మేల్కొల్పేలా ఈ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. సో అందరూ గెట్ రెడీ టు వాచ్ దిస్ అండ్ లెట్స్ వెల్కమ్ అంబిక ఆన్ టు ద స్టేజ్. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। सलाम माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
అంబిక లిమ్కా బుక్ రికార్డ్ హోల్డర్ అండ్ అంతర్జాతీయంగా ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ స్పెషల్లీ డెడికేటెడ్ టు సరైనోడు టీమ్. థ్యాంక్ యూ అంబిక, థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే రకుల్కి చాలా దేశభక్తి ఎక్కువ, చాలా పేట్రియాటిజం ఉంది తనలో. సో తనకు కూడా ఈ సాంగ్ స్పెషల్లీ డెడికేటెడ్. రకుల్ నచ్చిందా? థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ మన బ్లాక్ బస్టర్ సరైనోడు వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. పూర్తి చేస్తా, ఆ తర్వాత యాస్టీస్గా. ఓకే, స్క్రిప్ట్ మర్చిపోద్దు. నెక్స్ట్ పిలిచేద్దాం వేదిక మీదకి తెలుగు తమిళనాట హీరోగా సక్సెస్ అవుతూ విలన్గా తొలి ప్రయత్నం చేసి సరైన విలన్ అనిపించుకున్నారు మన ఆది పినిశెట్టి. లెట్స్ వెల్కమ్ హిమ్. రంగు రంగు సైకిల్ ఎక్కి ఇంగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏం మామా బాగున్నారా? సౌండ్ సరిపోవట్లేదు మామా. ఇది సరైన సౌండ్ అంటే. థ్యాంక్స్ అ లాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు, అది మీ వల్ల మట్టికే సాధ్యం. థ్యాంక్స్ అ లాట్. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఫిలింలో నేను ఒక మంచి పాత్ర చేసి చాలా బాగా చేశాడని చెప్పి మీ దగ్గర నుంచి అనిపించుకోవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అ లాట్. దీనికి ముఖ్యంగా నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి, అల్లు అరవింద్ గారు ఫస్ట్ కాల్ నాకు అన్నీ చేశారు. రే ఇట్లా ఒక సినిమా ఉంది, బట్ విలన్గా చేయాలి, ఓకేనా, నచ్చితే చెయ్యని చెప్పి ఫోన్ చేశారు నాకు. ఆ కాల్ చేయకపోతే ప్రాబ్లీ ఈ సినిమాలో నేను ఉండుండేవాని కాదు. థ్యాంక్స్ టు హిమ్. అండ్ మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి గారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఒక విలన్ పాత్రకి, వైరం ధనుష్ అనే పాత్రకి ఇంత అప్లాజ్ వస్తుందని చెప్పి నేను కళ్ళలో కూడా అనుకోలేదండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. లవ్ ఇట్ యూ మామా. నాకు స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడడం తెలియదండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్. 100% మెగాస్టార్, నో డౌట్ అబౌట్ ఇట్. 100%. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ టీం సంబంధించి మా కో స్టార్స్ శ్రీకాంత్ అన్న కావచ్చు, నిజమైన అంటే తమ్ముడు లాంటివాడు అన్నారు, బట్ హీఈస్ రియలీ మై బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్. సాయి కుమార్ గారు, సుమన్ గారు, ఆల్ ద కో యాక్టర్స్, రకుల్, Catherine, though I didn't have a lot of combinations with them, you guys gave a lot for this film and its success. ఇంకో ఇద్దరు గురించి చెప్పాలండి. వీళ్ళు లేకపోతే ఒకరోజు కూడా సినిమా షూటింగ్ జరగదు. వీళ్ళు లేకపోతే అసలు సినిమానే బయటికి రాదు. దే వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈరోజు ఒక మూలన కూర్చొని అసలు ఈ సినిమాకి నాకు సంబంధం లేనట్టు కూర్చుంటారు. 2 డిపార్ట్మెంట్స్, ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్, రెండోది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు లేకపోతే ఒకరోజు కూడా షూటింగ్ జరగదండి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్, బోత్ ద డిపార్ట్మెంట్స్ అండ్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మా కెమెరామ్యాన్ రిషి పంజాబీ, దెన్ ఎవ్రీబడి, మా ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ లాట్ టు ద హోల్ టీమ్. అండ్ ఫైనల్గా మా సరైనోడు బన్నీ. I think Bunny, a blockbuster is not enough for your hard work. There is so much to go for you. Inka chala hits ravali neeku, and your dedication, your passion, this blockbuster is not enough. Ee cinema roju gross 100 crores datindi ante is one of the biggest hits in your career. Bunny ki mattu kadandi, ee cinema act chesina prati oka actor ki ee cinema vachu వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్స్ అ లాట్ టు బోయపాటి గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనలీ మేము ఎంత కష్టపడినా, మేము ఇది చేసాం అది చేసామన్నా కూడా చివరికి మమ్మల్ని చూసి ఆదరించేది ఒకళ్ళే, ప్రేక్షక దేవుళ్ళు. అది మీరే. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అండ్ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.
ఏమండి వైరం ధనుష్ అలా వచ్చి కామ్గా దిగిపోతే ఎలా? డైలాగా చూడండి. ఓకే, విజయవాడతో పెట్టుకోవాలంటే బ్రాండ్ ఉండాలరా నా కొడక. థ్యాంక్ యూ. బ్రాండ్ కాదు, ప్రేమ టన్నులు టన్నులు ఉంది, కావాలా? సో బ్లాక్ బస్టర్ సరైనోడు. సో నాకెందుకు మన ఎనర్జీ, మన హుషారు ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ టైమ్ టు ప్రైవేట్ పార్టీ అనిపిస్తుంది. ఏమంటారు అబ్బాయిలు? మీకు చాలా ఫేవరెట్ సాంగ్ ఈ సాంగ్. నాకు మీ డాన్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. సో మరి మన ప్రైవేట్ పార్టీ సాంగ్ ప్రోమో చూసేద్దాము. ప్రోమో ప్లీజ్.